అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి అయితే జరిగింది. అయితే దీన్ని ఒక పథకం ప్రకారంగా చేశారని, లేదంటే తెలుగుదేశం వాళ్ళే చేశారని అంటున్నారు. కాకపోతే ఈ విషయం మీద అయితే ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ అయితే రెడీ చేశారని నేనైతే అనుకుంటున్నాను. అయితే ఆ స్క్రిప్ట్ ఆల్రెడీ ఒక సినిమాలో కూడా వచ్చింది. దీని అంతటికీ ఈ స్క్రిప్ట్ రాసింది ఎవరు అనుకుంటున్నారు? మన ది గ్రేట్ గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అయితే దీన్ని ఆల్రెడీ ముందే రాసి అయితే ఉంచారండి. అది ఏంటనేది చూద్దాం. చూసారు కదా, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు జగన్ దాడి వెనక త్రివిక్రమ్ స్క్రిప్ట్ అంటే ఆయన స్క్రిప్టే. ఆయన స్క్రిప్ట్ ఏంటని అనుకుంటున్నారా? అయితే నేను మీకు చూపిస్తాను. నేను ఆయన ఏం స్క్రిప్ట్ చేశారు, ఎలా జరిగింది అనేది మీరు ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ కేసులో పరీక్ష తప్పడిన వాడి మీద కోపం ఉంటుంది. సెకండ్ కేసులో చచ్చి బతికాడిని సానుభూతి ఉంటుంది. నాకు అది కావాలి, సానుభూతి. చూసారు కదా, సానుభూతి కావాలి. ఈయన సీఎం క్యాండిడేట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎలాగో సీఎం క్యాండిడేటే. ఇప్పుడు ఆల్రెడీ సీఎం పదవి అయిపోవచ్చింది కాబట్టి సీఎం క్యాండిడేటే. ఈయనకేం కావాలండి? సానుభూతి కావాలి. అందుకే నా మీద హత్యా ప్రయత్నం జరగాలి, కానీ నేను బతకాలి. రేపు ఆయన మీద హత్యా ప్రయత్నం జరగాలి, కానీ ఆయన బ్రతకాలి. కన్ను మీద తగలకూడదు, కన్ను పైన కింద తగలాలి. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు 10వ తారీఖున మన పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభం అవుతుంది. అదే రోజున నా మీద అటెంప్ట్ జరగాలి. నన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు, టీవీ వాళ్ళు కవర్ చేస్తారు. అదే చూసి నా అభిమానులు 2-3 కిరోసిన్తో కాల్చుకుని చేస్తారు. మిగతా ప్రచారం అంతా హాస్పిటల్ నుంచి చేస్తాను. స్ట్రెచర్ మీద పట్టుకొని ఇంటర్వ్యూ ఇస్తాను. వీల్ చైర్లో వెళ్ళి ఓటేస్తాను. బ్రహ్మాండంగా వీల్ చైర్ టు సీఎం చైర్. దీనికి బాగా ఖర్చు అవుతుంది సార్. ఎందుకు? చంపాలంటే 1116 కూడా చేసేవాళ్ళు ఉన్నారు. బీహార్ నుంచి వస్తారు, చంపి వెళ్ళిపోతారు. కానీ మీరు బతకాలంటే మాత్రం ప్రొఫెషనల్ కావాలి సార్. ఎంత ఖర్చు అయినా పర్లేదు, చేసేయండి. వాళ్ళు తిప్పి చూసారు కదా, దీనికి ప్రొఫెషనల్స్ కావాలండి వీళ్ళందరినీ. ఎందుకంటే అక్కడ చీకటే, కరెంటు పోయింది, అంత చీకట్లో కూడా గురి చూసి కొట్టాలంటే కంపల్సరీ ప్రొఫెషనల్స్ కావాలి కదండి. మామూలు ఎవరైనా చెట్టు మీద పండు కొట్టడానికి పట్టపగలు ఒక 10 రాయలు వేస్తానే కానీ తగలదు. అటువంటిది కరెక్ట్గా గురి చూసి కొట్టాలంటే ప్రొఫెషనల్స్ ఖచ్చితంగా కావాలి. అది ఆల్రెడీ నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారని ఎందుకు చెప్పానంటే, ఈ స్క్రిప్ట్ రాసింది ఆయనే కాబట్టి యాస్టీజ్గా ఇటువంటి స్క్రిప్ట్నే మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇచ్చేశారు. ఇకపోతే వీళ్ళ వెనకాల ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ దండ వెళ్ళిపోతుంది. దండ ఇమ్మీడియట్గా తీసేశారు. ఈ దండ తీసిన దానికి గ్యాప్కి మధ్యలో కొంచెం స్ట్రీమింగ్ ఆగిందండి. ఎందుకు ఆగిందో నాకైతే అర్థం కావట్లా. కంటిన్యూ స్ట్రీమింగ్ ఉండాలి. దండ తీయగానే తీసిన వెంటనే ఇక్కడ దెబ్బ తగిలినట్టయితే చూపిస్తున్నారు. ఇక్కడ ఈయన చూడండి, ఇక్కడ సెక్యూరిటీ గార్డు రాయ ఎవరేశారన్నది కానీ వీళ్ళు ఏమీ పెద్ద అలర్ట్గా ఉన్నట్టు లేదు. వీళ్ళు ఎక్కడ కూడా అటు ఇటు ఏదో అడ్డొచ్చేయాలి. ఆయన దగ్గర ఉన్న బ్రీఫ్ కేస్ టైప్ ఆఫ్ ఒక ఇవి ఉంటాయి, బుల్లెట్ ప్రూఫ్ బ్రీఫ్ కేసెస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇమ్మీడియట్గా వాటిని ఓపెన్ చేయాలి. ఈయన ఏం చేస్తున్నాడు చూడండి, మన సీఎం గారు వీళ్ళని కూర్చోబెడుతున్నాడు. వీళ్ళని ఇప్పుడు రాయి వేశారు, నిజంగా హత్యా ప్రయత్నమే చేస్తున్నారు. ఇప్పుడు రాయి వేశారు, రేపొద్దున ఇప్పుడు బుల్లెట్ వేసి ఉండొచ్చు. నెక్స్ట్ నన్ను కూర్చోమంటున్నాడు. చూడండి, ఇక్కడ నువ్వు కూర్చో అంటున్నాడు. నువ్వు కూర్చోరు నాయన, నేను చూసుకుంటాను, నేను యాక్టింగ్ చేసుకోవాలి, నాకు పెర్ఫార్మెన్స్ ఉంది నాకని చెప్పేసి అయితే ఆయన చెప్తా ఉన్నాడు. అక్కడ పాపం కూర్చున్నాడు. ఇప్పుడు రాయి వేసి హత్యా ప్రయత్నం చేయాలని చెప్పేసి అయితే చెప్తున్నాడు. ఓకే, అలాగే అనుకుందాం. అదే నిజమైతే ఇప్పుడు హత్యా ప్రయత్నమే చేశాడని అనుకుంటే నెక్స్ట్ ఇంకొక రాయి రావచ్చు, లేదా బుల్లెటే రావచ్చు, లేదా ఇంకోటి ఏదైనా మారణాయుధం విసరచ్చు. అప్పుడు మన ఆత్మరక్షణ అయితే చేసుకోవాలి కదా. మళ్ళీ ఈ డ్రామాలన్నీ ఆడకూడదు కదండి. ఎందుకు ఆడాడు మరి? ఇది డ్రామా కాబట్టి, ఆల్రెడీ స్క్రిప్ట్ కాబట్టి. ఇకపోతే ఆల్రెడీ ఇటువంటిదే ఒకసారి చంద్రబాబు నాయుడు గారి మీద జరిగింది. అప్పుడు ఆయన ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. ఆ షీట్ చూస్తే ఆ షీట్లో నన్ను కవర్ చేయడానికి బీజేపీని కవర్ చేయడం చేస్తారు. అది కవర్ చేసి పెట్టుకున్నారు, పెట్టుకుంటూ రాళ్ళు వేశారు. ఎన్ఎస్సీల దగ్గర ఒక డిఫెస్ట్ లాంటిది మనం చూస్తూ ఉంటాం. అది కవర్ చేసుకున్నారు. వాళ్ళు కవర్ చేసినా కూడా అయినా కూడా కంటిన్యూగా రాళ్ళు వేస్తున్నారని అయితే ఇక్కడ చెప్తున్నారు ఈయన. ఈ వీడియో ఇప్పుడుది కాదండి, ఇది ఆల్రెడీ గత 3 years బ్యాక్ ఒకసారి చంద్రబాబు నాయుడు గారి మీద అమరావతి రైతుల కోసం ఎక్కడికి వెళ్తున్నప్పుడు అటాక్ చేశారు. ఆ అటాక్కి సంబంధించి చూడండి, ఇటువంటి షీట్ ఒకటి ఉంటుంది. ఈ షీట్ ఎవరైనా రాళ్ళు వేసినా, ఎవరైనా షూట్ చేసినా ఇది కంప్లీట్గా బుల్లెట్ ప్రూఫ్ షీట్ ఉంటుంది. దీన్ని ఇది ఇక్కడ రిసీవ్ చేస్తున్నారనే ఉద్దేశంతో
ఇది స్పెషల్గా పెట్టుకుంటాను. అలాంటి నా మీదనే దాడి చేసి నేను కుట్ర పన్ని. చూసారు కదా, మనకి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సభలో మనకి ఎక్కడ కూడా అది చేసినట్టయితే వాడినట్టయితే మనకు కనిపించలేదు. అప్పుడు డీజీపీ గారు కూడా చాలా సున్నితంగా తీసుకుని ఆయన మాట అన్నారు. మనం మొన్న కాన్స్టిట్యూషన్ డే అని సెలబ్రేట్ చేసినాం. ప్రతి ఒక్కరికి ఒక హక్కు ఉంది. నిజం వ్యక్తం మన ఆలోచన కోసం ఎవ్రీబడి హస్ గాట్ రైట్ టు దేర్ ఓన్ ఒపీనియన్, థాట్ ఎక్స్ప్రెషన్, లిబర్టీ టు డూ దాట్. సో వాళ్ళ మాట కూడా వినండి. ఇప్పుడు మేము ఓపెన్ గా వదిలేసాం. క్లియర్గా కనపడుతున్నాయండి రాళ్ళు. ఈసారి పోయినసారి ఎట్లా సెక్షన్ 30 పెట్టి 144 డిక్లేర్ చేస్తే ఈయన ఏమంటున్నారంటే, అప్పట్లో ఉన్న డీజీపీ గారు నిన్నే మనం కాన్స్టిట్యూషన్ డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాం, దాని ప్రకారంగా కూడా ఎవరి యొక్క నిరసన తెలిపే ఇది వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి హక్కు అది నిరసన తెలపడం అనేది అని అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి విసరడం అనేది తప్పే, అది ఎవరైనా కావచ్చు. కానీ నిరసన తెలపడానికి కూడా చాలా మార్గాలు ఉన్నాయి. రాళ్ళు అయితే వేయకూడదు. అదే రాయి అప్పుడు వేసినప్పుడు డీజీపీ గారు ఒక సభ పెట్టి ఒక మీటింగ్ పెట్టి ఇది తప్పు, ఇదేమి తప్పేమీ కాదు, రాళ్ళు అయితే విసరచ్చు అని చెప్పారు. కాబట్టి కనీసం ఇప్పుడున్న డీజీపీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించి ఎంక్వైరీ జరుగుతుందనో దీని పూర్వపర్వాలు ఏంటో ఏమి ఈ రోజు వరకు కూడా రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడానికి దాన్ని ఇది కూడా ఒక రకమైన అనుమానం అనే చెప్పాలండి. అయితే రాయి అయితే విసిరారు. ఇప్పుడు అప్పట్లో రాయి అయితే విసిరారు చంద్రబాబు నాయుడు గారి మీద. దాన్ని ఎవరు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు రాయేస్తే నువ్వు చచ్చిపోతావా, రాయే కదా అని కూడా అన్నారు. అప్పుడు చాలా మాటలు అయితే మాట్లాడారు. వాళ్ళు ఏమన్నారో చూద్దాం ఒకసారి. వాళ్ళందరూ కూడా పాపం ఇటువంటిది ఒక పరిస్థితి వస్తుందేమో రేపొద్దున్న, మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి పరిస్థితి ఒకటి వస్తుందేమో, మనం ఈ మాటలు మాట్లాడకూడదని వాళ్ళు కూడా ఊహించుంటారండి. పాపం వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టయితే మాట్లాడారు. వాళ్ళని కూడా చూద్దాం ఒకసారి ఏమన్నారు ఒక్కొక్కళ్ళు. చేశారు కాబట్టి మీరు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి అందరినీ హరాస్ చేశారు కాబట్టి మీరు వస్తున్నప్పుడు వాళ్ళు నిరసన చెప్పే కార్యక్రమం, దానిలో ఎవరో తొంటరి వాళ్ళు రాళ్ళు వేసి ఉండొచ్చు, చెప్పులు వేసి ఉండొచ్చు, ఒకటో రెండో జరిగాయి. చెప్పు చూపించి ఇది బాటా కంపెనీ వాడు సమాధానం చెప్పాలి, ఈ రాయి పలానాడిది, ఈ రాయి వాడు సమాధానం చెప్పాలి. ఏమిటిది నాకు అర్థం కాలేదు. మీ మీద ఎంత చెడు అభిప్రాయం ఉన్నదో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. పర్యటనకి ఇప్పుడు కూడా అదే కదండి జరిగేది. చాలామందికి ఈయన చాలామంది మీద కేసులు పెట్టాడు, చాలామందిని అక్రమంగా లోపలేసాడు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు రాళ్ళు తెలిపారు, వాళ్ళ మీద ఖర్చు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా కేసులు పెట్టారు, ఇప్పటికీ వాటికి ఆధారాలు లేవు, కొన్ని ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవ్వలేదు. అటువంటి వాళ్ళు కూడా ఇసిరేరని కూడా ఇప్పుడు అనుకోవచ్చేమో అని నా అభిప్రాయం. అంటే ఇవన్నీ వాళ్ళు చెప్పినాయి అనండి, నేను చెప్పినాయి కదా ఇలా కూడా జరగచ్చేమో అని. అంటే ఇప్పుడు ఏంటి ఖండిస్తున్నారు కదా వీళ్ళందరూ. నిన్న లైన్గా వచ్చేసారు, ఒకరి తర్వాత ఒకరు ఫోన్ లైన్లోకి వచ్చారు. ఇది తప్పు, మా జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలనుకుంటున్నారు, అది ఇది అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారిని కూడా అప్పుడు చంపేయాలని అనుకున్నప్పుడు వీళ్ళు మాట్లాడిన మాటలే నేను చెప్పేది కూడా. అంటే ఎంతమంది పోలీసు పహారాలో అతని యాత్ర నడుస్తుంది. ఎవడో చీకట్లో రాయిసిరాడండి ఈయన మీదకి, ఈయన చంపేద్దామని చెప్పి ఇంత గులకరాయి. ఈయన పౌరులో గులకరాయి పెట్టి కొడితే పోటాకి ఎవడిసురుతాడు? పక్కింటి హీరోని తీసుకొచ్చి అదాలం ఎక్కాలని చూస్తున్నావు కాబట్టి నీ దాలుకి ఆవిడ ఇసుకుంటాడు. ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరాళ్ళు ఎంచుకోవటం, కసి కోపంతో వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. చూసారు కదా, చీకట్లో ఎవడో రాయేసాడంటే, చీకట్లో రాయి అలాగేస్తాడు. ఈయన పిట్ట పావురమా అని అంటున్నాడు మన నాని గారు అయితే. పాపం అప్పట్లో అన్నాడు ఆయన, పిట్ట పావురమా చచ్చిపోతాను, చిన్న గులకరాయి అయితే చచ్చిపోతాడా అంటున్నారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు అదే అంటున్నారండి. దానికి వీళ్ళు వచ్చి వీళ్ళకి మానవత్వం లేదు, మర్యాద లేదు, సీఎం అంటే గౌరవం లేదు. ప్రతిపక్ష ఆల్రెడీ 14 సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడు అంటే ఈక్వల్ టు సీఎం కిందే లెక్క. సీఎం అవ్వకపోవచ్చు కానీ సీఎం కిందే లెక్క. అటువంటి ఆయన మీద వేసినప్పుడు నువ్వు పెట్టవా, నువ్వేమన్నా చచ్చిపోతావా, చీకట్లో రాయేశారు, వాళ్లే వేయించుకున్నారు అని కూడా మన నాని గారు అయితే అన్నారు పాపం. ఇప్పుడు ఇంకా ఇంకో నాని గారు ఉన్నారు, ఆయన ఏమన్నారు చూడండి. డబ్బులు ఇచ్చి అయితే పూలు వేయించుకోగలరు కానీ మరి జనం మోసం చేసినటువంటి ప్రజలతో మరి చెప్పులు రాళ్లే పడతాయి. కరెక్ట్, ఈయన కరెక్ట్ చెప్పాడు. కరెక్ట్గా డబ్బులు ఇచ్చి అయితే పూలు వేయించుకోగలదు, పూలు కూడా వేశారు, అవి కూడా చూపెడతాం. మరి ఈయన చెప్పింది ఒక హై డ్రామా క్రియేట్ చేస్తున్నాడు అక్కడ. హైలైట్ అవ్వాలంటే అక్కడ ఏదో జరిగిపోతున్నట్టుగా, తన మీద దాడులు జరుగుతున్నట్టుగా చూపించాలని అక్కడ ఒక వీధి నాటకాన్ని ప్రదర్శిస్తున్న విధంగా ఇంకా రోజువారీ ఎలాంటి ప్రచారం చేస్తారు. నిజమే, రోజువారీ వీధి నాటకం నిన్న కూడా జరిగింది. వీధిలో నాటకమే కదండి అది కూడా.
రేపటి నుంచి ఇంకా ఎక్కువ చేస్తారు. అప్పటి నుంచి మరి నాకు తెలిసి అయితే తెలుగుదేశం వాళ్ళు ఏ నాటకం చేయలేదు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే ఒక వాళ్ళ నాటకం అని అనుకుంటే ఆ తర్వాత ఏ నాటకం చేయలేదు. వీళ్ళ జైల్లో పెట్టారు, వీళ్ళ అక్రమ కేసులు ఇవన్నీ చేశారు తప్ప వీళ్ళైతే తెలుగుదేశం వాళ్ళు అయితే ఏ నాటకం ఆడలేదు. ప్రతి ఎలక్షన్కి వీళ్ళు మాత్రం ఒక నాటకం అయితే చేసుకుంటూ వస్తున్నారు. తండ్రి చనిపోయిన తర్వాత ఒక నాటకం, బాబాయ్ కోడికత్తి సీన్ది ఒక నాటకం, తర్వాత మన బాబాయ్ చనిపోయిన తర్వాత ఇంకో నాటకం, ఇది ఇంకొక నాటకం. నాటకాలు చేయడం రెగ్యులర్గా నాటకాలు అంటే ఒక టైం ఇంటర్వెల్ ఉంటుందండి వీళ్ళకి. ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కొక్క నాటకం వేస్తూ ఉంటారు అనమాట వీళ్ళు. ఒక్కొక్క హీరో ఒక్కొక్క సంవత్సరానికి ఒక సినిమా తీస్తాడు కదా, అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం 5 సంవత్సరాలకు ఒక నాటకం ఆడుతూ ఉంటారు. ఆ నాటకంలో భాగమే ఇది. నరాల్లో జీర్ణించుకున్న విషపు రాజకీయ పుట్టలో ఒక కోణం రాయి విస్తరించుకోవడం. మరి విషపు రాజకీయమే కదండి ఇప్పుడు అంతా జరిగేది, దానిలో ఒక భాగమే. జోగి రమేష్ గారు జోకర్ అనుకుంటాం కానీ అప్పుడప్పుడు కొన్ని నిజాలు బాగానే చెప్తాడండి. ఇప్పుడు చెప్పింది కూడా అదే సేమ్. ఇప్పుడు అన్నయ్యకి తగిలిన దెబ్బ ఏదైతే ఉందో అది కూడా సేమ్ అదే కుట్రే కదా ఇది చూడండి. ఐసీయూలోకి వెళ్ళిన పేషెంట్, కామాలోకి వెళ్ళిన పేషెంట్ కూడా ఇంతలా నిద్రపోడు. అంతగా నిద్రలో నిద్ర ఉన్నా వద్దా అన్నట్టు ఉన్నాడు పాపం అన్నయ్య. అన్నారు మీరంతా చూశారు, మీడియా వారు సీసీ కెమెరాల్లో ఫుటేజీలు చూశారు, ఎక్కడ పడలేదు. మరి వేయకపోయిన రాళ్ళను కూడా రాళ్ళు వేసినట్లు చూపించి సింపతి పొంది దాని మీద ఓట్లు వేసుకోవాలని చెప్పి ఆలోచన. చూసారు కదా రాళ్ళు అక్కడ మనం చూసిన చోట అయితే రాళ్ళు అయితే క్లియర్గా కనపడి, వీళ్ళకి అసలు రాళ్లే కనపడలేదని అయితే చంద్రబాబు నాయుడు గారి మీద పడినప్పుడు రాళ్ళు క్లియర్గా కనపడి వీళ్ళు ఎందుకంటే మీడియా అంతా ఉందని అయితే వీళ్ళు చెప్తున్నారు. అక్కడ ఎటువంటి మీడియా కూడా ఓన్లీ సాక్షి మీడియా మాత్రమే అలౌడ్. అక్కడ వేరే మీడియాకి ఎక్కడ కూడా వాళ్ళకి బ్రాడ్కాస్టింగ్ చేయడానికి వాళ్ళకి అవకాశం అయితే లేదు. వీళ్ళ దగ్గర నుంచే తీసుకోవాలి తప్ప ఏదైనా తీసుకుంటే బ్రాడ్కాస్టింగ్ డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఎవరో లైవ్ తీసుకోవడానికి లేదు. అక్కడ ఏదో చిన్న రౌండ్ వేసి దాన్ని ఇలా పాసింగ్ చూపెడుతున్నారు. అది కూడా ఇమ్మీడియట్గా పడినప్పుడు చూపెట్టలేదు. ఒక దగ్గర ఒక అరగంట గంట తర్వాత రాయి కనిపించింది. అది మరి గ్రాఫిక్స్లో సెట్ చేశారో ఎలా సెట్ చేశారో నిజంగా ఏమైందో అయితే తెలియదు. దెబ్బ అయితే ఉంది. ఆ దెబ్బకు ముందర ఒక పోల్దండ అయితే వెళ్ళింది. దెబ్బ ఇక్కడ నిజంగా ప్రొటెక్షన్ ఉంటే పూలైతే అంటారు చూడండి. ఇక్కడ పైనుంచి ఈ పైనుంచి కూడా వీళ్ళు ఒక బ్రీఫ్ కేసు లాంటిది ఉంది. దాన్ని పెట్టి ఇక్కడ సెక్యూరిటీ గార్డు ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. చూడండి అది పూలు వేసినా రాళ్ళు వేసినా వాళ్ళు చేసేవాడు డ్యూటీ అయితే వాళ్ళు చేయాలి తప్ప ఈయన మాత్రం ఇక్కడ రాళ్ళు వేస్తుంటే నువ్వు కూర్చోమ్మా అని అంటున్నాడు మన సీఎం గారు అయితే. చూసారు కదండి. ఇక్కడ పూలు ఇవన్నీ వేయడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ అన్ని పేపర్స్ వస్తున్నాయి. వీళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. చూడండి ఇక్కడంతా కూడా వీళ్ళు మనిషి మీద నుంచి దాటుకుని మరి వీళ్ళ ఇంటెన్షన్ అంతా అక్కడ ఎవరో ఏమీ వేయకూడదు, వాళ్ళని కాపాడాలనే ఒక ఇంటెన్షన్ మాత్రమే వీళ్ళ దగ్గర ఉంటుంది తప్ప అక్కడ వేరే వాళ్ళు ఎవరు ఏం చెప్పినా కూడా వాళ్ళు వినరు. కాకపోతే మన సీఎం గారు మాట్లాడేటప్పుడు మాత్రం ఇక్కడ చూడండి అప్పటి వరకు రాళ్ళు వేశారు. ఓకే రాళ్ళు వేశారు. ఆ రాయి తగిలినప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూడండి ఈయన అడ్డు రావాలి. ఇక్కడ ఈయన ఆ పక్క ఎక్కడికో దిక్కులు చూస్తున్నాడు. వీళ్ళిద్దరూ చూడండి వీళ్ళు ఇమ్మీడియట్గా ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళకి ఆయన కాపాడడానికి ట్రై చేయాలి. తర్వాత వేరే విషయం రాళ్ళు వీళ్ళకి తగిలితే వాళ్ళ డ్యూటీ కాబట్టి ప్రాణాలు అర్పించి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉంటారో అక్కడ బీబీఐపీని కాపాడాలి, ఒక ముఖ్యమైన వ్యక్తిని మనం కాపాడాలన్న ఉద్దేశంతో వాళ్ళు పనిచేయాలి తప్ప ఇక్కడ చూడండి ఈయన చూస్తున్నాడు, నవ్వుతున్నాడు. ఈయన బాగానే కరెక్ట్గా తగిలింది అనుకుంటున్నాడు. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఈయన చూడండి వీళ్ళని కూర్చోబెడతాడు. ఆయన బాబు కూర్చో స్క్రిప్ట్లో నువ్వు లేవు కూర్చో అంటున్నాడు. చూడండి నేను కూర్చోబెడతాడు. నువ్వు కూర్చోరా నాయన నేను చెప్తాను కదా అని చెప్పి. చూసారా అప్పటి వరకు రాయొచ్చింది, తర్వాత ఇంకోటి ఏమైనా రావచ్చు. ఎందుకని చెప్పి థర్డ్ మనకు మనం కాపాడుకోవాలి, స్వయం రక్షణ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు కూడా అక్కడ అటువంటి పని చేయకూడదు, అక్కడ కూర్చోవడం ఇటువంటి చేయకూడదు. ఇమ్మీడియట్గా ఆయన బస్సు లోపలికి తీసుకెళ్ళాలి, అక్కడ ప్రొటెక్షన్ ఇవ్వాలి, అక్కడి నుంచి తరలి వేరే ప్రదేశానికి అయితే తీసుకువెళ్ళాలి. అది వాళ్ళ బాధ్యత. కాకుండా ఈయన దండం పెడతానంటే వాళ్ళు కూర్చోవడం ఇటువంటిదన్నీ చూస్తుంటే ఖచ్చితంగా అనుమానాలకైతే తావుంటుందండి. సో ఇది ఒక కుట్ర కింద చూడాలి. ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాలకి ఒక డ్రామా ఆడడం అలవాటు అయిపోయింది కాబట్టి మనం ఆల్రెడీ 10 సంవత్సరాల క్రితం మనం చూసినటువంటి రాజశేఖర రెడ్డి, తర్వాత సంతకాల సేకరణ, తర్వాత కోడికత్తి సీను, వివేకానంద బాబాయ్ హత్య, ఆ తర్వాత మళ్ళీ ఇది రాయి వేసడం, ఇవన్నీ కూడా ఒక కుట్ర కోణం కిందే మనం అయితే చూడాలి.
ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి, ఈ ట్రాప్లో పడొద్దని అయితే నేనైతే చెప్తున్నాను. ఈ విషయం పైన, ఈ ఘటన పైన మీ అభిప్రాయం ఏంటి? ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా అది కుట్ర, ఇప్పటివరకు డీజీపీ అయితే డిఐజీ అయితే స్పందించలేదు. సో వీళ్ళందరూ పోలీస్ ఎస్పీ కానీ, ఆ జిల్లా ఎస్పీ కానీ ఎవరు కూడా అక్కడ స్పందించలేదు. దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామనో లేకపోతే ఏదైనా ఒకటంటూ ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే పబ్లిక్కి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇదే సాగ్గా తీసుకుని ఎక్కడికక్కడ నిరసన దీక్షలు అవి వీళ్ళు ఖచ్చితంగా ప్లాన్ చేస్తారు. సో ఈసీకి సంబంధించి ఈసీ చర్యలు ఎలాగా పైకి లెటర్ ఇవన్నీ పంపిణీ వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించినటువంటి వివరాలు చెప్పాలి. కానీ ఇప్పటి వరకు ఎటువంటి వివరణ వీళ్ళైతే ఇవ్వలేదు. భద్రతా లోపం ఖచ్చితంగా జరిగిందనే చెప్పాలి. వీళ్ళు ఎప్పుడైనా ఏదైనా మాట్లాడితే ఒకటి ఇటు మాట్లాడతారేమో అని చెప్పి వీళ్ళు మాట్లాడకుండా కూడా ఉండొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఘటనకు సంబంధించినటువంటి వివరాలు. ఎలా ఉంటుంది, ప్రొటెక్షన్ ఎలా ఇవ్వాలి, అప్పుడు ఏదైనా ఒక వివిఐపి వచ్చినప్పుడు ఆ ప్రొటెక్షన్ ఎలా తీసుకోవాలి అనే ఈ విషయాలన్నీ ఈ వీడియోలు మీకు అర్థమైనాయి నేను అనుకుంటున్నాను. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.